అందరికీ నమస్తే. వినాయక చవితికి జొన్న ఉండ్రాళ్ళ పాయసం చేశానండి. మనం రెగ్యులర్గా బియ్యం పిండితో చేసుకుంటారు కదా ఉండ్రాళ్ళు, అలా కాకుండా జొన్న పిండితో ఉండ్రాళ్ళతోటి పాయసం చేయండి, చాలా రుచిగా ఉంటుంది. దీనిని వినాయకుడి చవితి రోజు వినాయకుడికి అర్పిస్తే చాలా మంచిదండి. దీనిని మనం ఎలా చేయాలో చూద్దాము. దీనికి పాలు, జొన్న పిండి తీసుకుంటే సరిపోతుంది, అలాగే కొంచెం బెల్లం, ఇవన్నీ ఉండాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా, కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఇవన్నీ తీసుకుంటే సరిపోతుందండి. దీనికి నేను ఎలా తీసుకున్నా అంటే చూపిస్తాను, ఎలా చేశాను అనేది. ఒక గ్లాస్ జొన్నపిండి తీసుకున్నా అండి. ఒక గ్లాస్ జొన్నపిండికి ఒక గ్లాస్ వాటర్ కరెక్ట్ సరిపోతుంది. చూడండి, నేను చూపించిన విధంగా ఒక గ్లాస్ జొన్నపిండికి ఒక గ్లాసు వాటర్. మీరు ఒకవేళ జొన్నపిండితో కాకుండా బియ్యం పిండితో చేసుకుంటాము అనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్ జొన్నపిండితో కాకుండా బియ్యం పిండితో చేసుకోవచ్చు. బియ్యం పిండి కంటే మనకి జొన్నపిండి హెల్దీ కదా, జొన్నలు హెల్దీ అని నేను జొన్నపిండితో చేస్తున్నా అండి. మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా, ఆ గ్లాస్ వాటర్ ఇందులో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే పిండి క్రాక్స్ లేకుండా స్మూత్గా అవుతుందన్నమాట. తర్వాత ముందుగా మనం ఒక గ్లాస్ వేసుకున్నాం కదా, జొన్నపిండిని తీసుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత స్టవ్ ఆపేసేసుకున్న తర్వాత మనం జొన్నపిండి వేసుకోవాలి. ఇప్పుడు గంటతోటి కలుపుకోండి, చేయి పెట్టకండి, బాగా వేడివేడిగా ఉంటుంది కదా, గంటతోటి మనం కలుపుకోవాలి. ఇలాగా అంతా కలిసేలా కలిపేసుకోండి. కలుపుకొని దీనిని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. అంటే మనం చేయి పెట్టేంత వేడి ఉన్నప్పుడు మనము స్మాష్ చేసుకోవచ్చు. దీనిని మొత్తం డ్రై కానివ్వకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత దీంట్లోకి స్టఫింగ్ తయారు చేసుకుందామండి. దీంట్లో అంటే మనకి స్టఫింగ్ అంటే ఉండ్రాళ్ళు మనము డైరెక్ట్ వేస్తే చప్పగా ఉంటాయండి. అలా కాకుండా ఇలాగా కొంచెం కొబ్బరి తురుము వేసి చేసామనుకోండి, చాలా రుచిగా ఉంటాయి. నెయ్యి వేసుకొని, అంటే కొబ్బరి తురుము, బెల్లం రెండు కలిపి మనం జొన్నపిండిలో కలుపుకొని ఉండ్రాలు చేసుకుంటే ఏమవుతుందంటే ఉండ్రాలు మనం తినేటప్పుడు చప్పగా లేకుండా రుచిగా ఉంటాయి. ఇప్పుడు జొన్నపిండిని కూడా నేను పచ్చిది తీసుకున్నాను అండి. కొబ్బరి తురుమును మిక్సీ పట్టేసుకున్నాను, లేకపోతే మీరు తురుముకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి కూడా లేకపోతే ఎండు కొబ్బరి తీసుకోండి. బెల్లం అనేది మనకి సరిపడంత స్వీట్ అండి. అంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, దాన్ని బట్టి మీరు స్వీట్ అనేది వేసుకోండి. బెల్లం ఇప్పుడు బెల్లం కూడా కరిగి కొంచెం దగ్గర పడుతున్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలి. ఉండ్రాళ్ళు ప్లెయిన్గా అయితే చప్పగా ఉంటాయండి. ఇలాగ ట్రై చేయండి, రుచి బాగుంటుంది. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆపేసుకోవాలి. ముందుగా నేను చల్లార్చుకున్నాం కదండి మనము, ఆ పిండిని చేతోటి మంచిగా స్మాష్ చేసుకొని, తర్వాత ఒక చిన్న గుప్పెడు మనం తీసుకున్న జొన్నపిండికి సరిపడంత స్వీట్ ఉంటుంది కదా, దానికి సరిపడంత ఇందాక నేను కొబ్బరి తురుములో బెల్లము చేసి పెట్టుకున్నాం కదా, దానిని దీంట్లోకి వేసుకొని మంచిగా కలిపేసుకోండి. అంత కలిసేలా కలుపుకోండి. నేను చెప్పాను కదండి, ఉండ్రాళ్ళు ప్లెయిన్గా అయితే చప్పగా ఉంటాయి. ఇలాగ కొబ్బరి తురుము అలాగే బెల్లం వేసుకోవటం వల్ల తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి. ఇలాగ అంతా కలుసుకున్నాక మనం ఆల్రెడీ ఇందులోకి నెయ్యి వేసాం కదా, మనం ఎక్స్ట్రా నెయ్యి చేతులకు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, దీంట్లోకి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆ నెయ్యి అనేది ఉంటుంది కాబట్టి. ఇలాగ సైజ్ అనేది కొంచెం చిన్నగా చేసుకోండి, మరీ పెద్ద కాకుండా. ఉండ్రాలు ఇలా చేసుకుంటే మంచిగా ఉడుకుతాయి అన్నమాట మనం పాలల్లో వేసినప్పుడు. ఈ సైజులో తయారు చేసి పెట్టుకోండి అన్నీ. మీరు కావాలంటే ఇంకా కొంచెం చిన్నగా చేసుకోవచ్చు, కానీ ఈ సైజు అయితే సరిపోతుందండి. మరీ చిన్నగా చేస్తే ఉడికినప్పుడు స్మాష్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ సైజు ఉండ్రాలు చేసుకోండి. తర్వాత ఇందులోకి నేను డ్రై ఫ్రూట్స్ను వేయించుకుంటున్నాను అండి. డ్రై ఫ్రూట్స్ ఏం తీసుకుంటున్నా అంటే నేను జీడిపప్పు, కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అవి స్టిక్స్ లాగా పొడుగు పొడుగు కట్ చేసి తీసుకుంటున్నాను అండి. అలాగే కిస్మిస్, వీటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేసుకుంటే ఏమవుతుందంటే మనకి స్వీట్ తినేటప్పుడు పళ్ళకి తగులుతూ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ అన్నీ మంచిగా రోస్ట్ అయ్యాక వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. కొబ్బరి ముక్కలు మటు ఖచ్చితంగా వేసుకోండి, చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు మిగిలినది ఉంటుంది కదండి నెయ్యి, అందులోకి నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. చిక్కటి పాలతో చేసుకోండి, రుచిగా ఉంటుంది. నేను ఆవు పాలు తీసుకున్నాను. ఇలాగ పాలు తీసుకున్న తర్వాత పాలు కొంచెం మరుగుతుంది అన్నప్పుడు మనము ఇందులోకి ఉండ్రాళ్ళు, ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు ఇందులోకి వేసుకోవాలి. వీటిని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి. ఇక్కడ మనము స్వీట్ అనేది బెల్లం వేసుకోవచ్చు, లేకపోతే షుగర్ వేసుకోవచ్చు, లేకపోతే మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు. మిల్క్ మేడ్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా కొంచెం కోవా కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ అవన్నీ మన దగ్గర లేకపోతే బెల్లంతో అయినా నార్మల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి రెగ్యులర్గా బెల్లం ఇంట్లోనే అవైలబుల్గా ఉంటుంది కదా, నేను అందుకని బెల్లంతోనే చూపిస్తున్నాను. మీకు ఒకవేళ బెల్లంతో కాకుండా చక్కెరతో తినాలనిపిస్తే చక్కెర వేసుకోవచ్చు, లేకపోతే మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఇప్పుడు కలిపేది ఏంటంటే 1 టేబుల్ స్పూను జొన్నపిండి తీసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను. ఇది ఎందుకు అంటే పాయసం అనేది చిక్కబడ్డం కోసము. మరి లిక్విడ్గా కాకుండా
కొంచెం మంచిగా ఉంటుందన్నమాట. చిక్కగా ఉంటే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్నాక ఇందులోకి వేసుకుంటాం కదా. ఇప్పుడు దీనిని కూడా మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. అప్పుడు పాలు అనేది చిక్కబడుతుంది. చూడండి, పాలు ఇందాకటి ఇప్పటికీ చిక్కబడ్డాయి కదా. ఇలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము దీంట్లోకి ముందుగా మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులోకి యాడ్ చేసుకోండి. మొత్తం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. మీరు కావాలంటే ఇంకా కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చండి, అది మన ఇష్టం. నెయ్యి ఎంతైనా అంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. నెయ్యి మన ఇష్టం. తర్వాత ఇప్పుడు మన స్టవ్ ఆపేసినాక మాత్రమే బెల్లం వేసుకోండి, లేకపోతే బెల్లం అనేది విరిగిపోతాయి. అంటే పాలు అనేది విరిగిపోతాయి బెల్లం వేయటం వల్ల. కాబట్టి స్టవ్ ఆపేసినాక మాత్రమే బెల్లం వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. అది వేడికి కరిగిపోతుంది అనమాట బెల్లం అనేది. చూడండి, వేడివేడిగా జొన్న కొబ్బరి ఉండ్రాళ్ళ పాయసం అనేది రెడీ అయిపోయింది. రుచి అయితే చెప్తున్నా కదండి, సూపర్గా ఉంటుంది. బియ్యం పిండి ఉండ్రాళ్ళ కంటే ఇట్లా జొన్న పిండితో చేసిన ఉండ్రాళ్ళు చాలా రుచిగా ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, చాలా రుచిగా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది. హెల్తీ అంటే మనకు జొన్న పిండి కదా, చాలా హెల్తీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్ బాయ్.